జై హింద్ ఎవ్రీవన్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులందరికీ ఒక శుభవార్త. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ వై జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి 11th జూలై 2025 నుంచి 31st జూలై 2025 వరకు ఉండే అవకాశం అనేది ఉంది. దీని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2nd జూలై 2005 నుండి అండ్ 2nd జనవరి 2009 మధ్యలో ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అందరూ ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసినటువంటి విద్యార్థులకు వచ్చేసి గ్రూప్ ఎక్స్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అదర్ దాన్ ఎంపీసీ గ్రూప్స్ లైక్ బైపీసీ కానీ సిఈసీ కానీ హెచ్ఈసీ కానీ ఏ గ్రూప్ చేసినటువంటి వాళ్ళకు, ఎంఈసీ కానీ ఏ గ్రూప్ చేసినటువంటి వాళ్ళకు గ్రూప్ వై జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈవెన్ డిప్లొమా చేసినటువంటి విద్యార్థులు కూడా గ్రూప్ ఎక్స్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్కి ఈ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉన్నది. అలాగే వీటి యొక్క ఎగ్జామ్స్ వచ్చేసి 18th అక్టోబర్ 2025 నుంచి ఉండే అవకాశం అనేది ఉంది. కాబట్టి దీనికి ప్రిపరేషన్కి ఆల్మోస్ట్గా మీకు ఒక 3 to 4 months ఆఫ్ టైం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఈ యొక్క ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. లైక్ మ్యాథ్స్ కానీ గ్రూప్ ఎక్స్ అయితేనేమో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, జీకే పైన ఉండే అవకాశం ఉంటుంది. అలాగే గ్రూప్ వై వచ్చేసి లైక్ 10th place లెవెల్లో ఉన్నటువంటి లైక్ అర్థమెటిక్, రీజనింగ్, జీకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంకా ఏ డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చినటువంటి నంబర్స్కి వచ్చేసి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.